ఒకవేళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలంగా తయారు కావాలంటే ఏ రాజకీయ పార్టీ నుంచి ఓట్ బ్యాంక్ని చీల్చాల్సిన అవసరం ఉంటుంది? అంటే ఫలానా పార్టీ నుంచి ఓట్ బ్యాంక్ని చీలుస్తారనేది కాదు, ఒక వరుస విజయాలతో దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ సైకలాజికల్గా ఓటర్ల మీద ఒక రకమైన ఒక దృక్కోణాన్ని వదిలే అవకాశం ఉంది. ఎక్కడైనా గెలుస్తోంది కాబట్టి దానికి ఓటు వేయాలనే ఒక సైకలాజికల్ డెసిషన్ కూడా ఓటర్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని? 2014 ఎన్నికలప్పుడు కూడా మేము అధికారంలోకి వస్తామన్నారు. 5 మంది శాసనసభ్యులు గెలిచారు. 2018కి వచ్చేటప్పటికి 5 నుంచి 1కి పడిపోయారు. మళ్ళీ 2023కి వచ్చేటప్పటికి 8 మంది శాసనసభ్యులు గెలిచారు. కానీ అందులో చాలా మందికి డిపాజిట్లు రాలేదు. 119లో పోటీ చేస్తే దాంట్లో 8 మందిని గెలిస్తే మిగతా దాదాపుగా 100 స్థానాలలో డిపాజిట్లు రాలేదు. నిర్మాణాత్మకంగా క్షేత్రస్థాయిలో వాళ్ళ నాయకత్వాన్ని పటిష్టం వాళ్ళు చేయటంలో కానీ, ప్రజలు స్వాగతించడంలో కానీ, ఆదరించడంలో కానీ బీజేపీకి అంత ఆదరణ లేదు అనేది ముమ్మాటికి వాస్తవం. ఈ మధ్య కాలంలో జరుగుతున్న ప్రక్రియలో పోయినసారి మామూలుగా కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ వర్సెస్ కేంద్ర ఎన్నికలు కాబట్టి, పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి అప్పటికే అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ కంటే బీజేపీకి ఓటేయటం మూలన కొంత ఈ రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందేమోననే ఉద్దేశంతో ఓటర్లు నిర్ణయం తీసుకున్నారు. దాని మూలన 8 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, 8 మంది బీజేపీ వాళ్ళు గెలిచారు. అంత మాత్రాన మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము అని చెప్పేసి అని అనుకుని ఒక మీటింగ్ పెడుతున్నాం. రాజ్నాథ్ సింగ్ గారు కూడా గతంలో హోంమంత్రిగా, కేంద్ర హోంమంత్రిగా లేదు రేపు రాబోయేది మేమే అని చెప్పేసి 2018 గంట ముందు మాట్లాడిన సందర్భాలు, ప్రకటన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రాజకీయంగా బీజేపీకి ఆ రకమైన అవకాశాలు ప్రజలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అంతకుముందు తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ నాయకుడిగా కేసీఆర్ గారికి బాధ్యతలు అప్పచెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన తర్వాత ఒక మార్పు కోసం రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అప్పటికిప్పటికి బేరీ చేసుకుంటే ఆ పరిపాలన, ఈ పరిపాలన, అప్పుడు వచ్చిన పథకాలు కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ జరిగే పరిస్థితి లేదు. ఆర్థికంగా చితికిపోయి చిన్నాభిన్నమవుతున్న ఈ పరిస్థితులలో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలిగిన నాయకుడు కేసీఆర్ అనే ఒక అభిప్రాయానికి ప్రజలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ 3వ వాళ్ళకి అవకాశం ఇస్తారు అని చెప్పేసి భావించే పరిస్థితి మేధావులు కానీ, సామాన్యులు కానీ ఆలోచించే పరిస్థితి అయితే అవపడట్లేదు. ఈ పరిస్థితులలో క్షేత్రస్థాయిలో వాళ్ళ అధికారం రావాలనే కోరిక వాళ్ళకున్న, క్షేత్రస్థాయిలో ప్రజలు మాత్రం గత పరిపాలన బేరీ చేసుకున్నప్పుడు గతంలో జరిగిన ఏమరపాటునో పొరపాటునో అది మళ్ళీ పునరావృతం కాకుండా సర్దిద్దుకునే ఒక ఆలోచనలో ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలనంటే కేసీఆర్ వల్లనే సాధ్యం అవుతుంది. అంబర్ కేంద్రాల నుంచి ఎడారిగా ఉన్న ఈ తెలంగాణను మార్చిన నాయకుడు ఆయనకే అధికారం అప్పచెప్తే బాగుంటుందనే అభిప్రాయం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇది బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య జరుగుతున్న, మల్లయ్య గారు, ఇది బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య జరుగుతున్న చర్చ. కానీ ఒక థర్డ్ పోల్, బీజేపీ అనే ఒక థర్డ్ పోల్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యకు వచ్చి కూర్చుంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీని ఓడించి బీఆర్ఎస్కి అధికారం కట్టబెడతారు అనేది మీ ఆశ. కానీ మా అధికారంలో ఉన్నాం, మేము ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చాలా చేస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు చాలా చేస్తున్నాం కాబట్టి మేమే కంటిన్యూ అవుతామని కాంగ్రెస్ పార్టీ ఆశతో ఉంది. రెండూ సహేతుకమైన ఆశలే. కానీ ఈ రెండింటి మధ్య ఒక స్పేస్ని క్రియేట్ చేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. అదే జరిగింది ఇటీవల జరిగిన దృశ్యాంతం మీరు చూశారు వెస్ట్ బెంగాల్లో. వెస్ట్ బెంగాల్లో ఇంతవరకు అసలు అధికారంలోకి వస్తుందో రాదో తెలియని సందిగ్ధంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికార పీఠం ఎక్కి కూర్చుంది. ఏ పార్టీ టీఎంసీ నుంచి ఎవరైతే లంచాలు మింగారు అంటూ, అవినీతి పరుడు అంటూ మోడీ గేలి చేశారో, ఆ చేష్టల ద్వారా కూడా ప్రదర్శన చేశారో అటువంటి వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టే పరిస్థితి. బట్ రాజకీయాలు మీరు అనుకున్నట్టుగానో లేకపోతే మనందరం అనుకున్నట్టుగా లేవు. రాజకీయాలు ఇంకో రకంగా చర్చలు జరుగుతున్నాయి, రాజకీయాలు ఇంకో రకాల టాక్టిక్స్ మొదలవుతున్నాయి. వీటిని ఎదుర్కొనే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ కానీ, తెలంగాణలో పుట్టిన బీఆర్ఎస్ కానీ ఉందని మీరు అనుకుంటున్నారు? ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి పోలిక లేదండి. ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీలు, ఆ పార్టీల నాయకత్వం వేరు. ఈరోజు తెలంగాణతో పోలిస్తే తెలంగాణలో ఏ రకమైన పరిస్థితి నుంచి ఏ రకమైన పరిస్థితికి వచ్చినాం, ఈ పరిస్థితి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఏ రకంగా ఉంది అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. మళ్ళీ 3వ వాళ్ళకి ఇచ్చి ఇప్పటికే
ఆకులు గాలినాక చేతులు పట్టుకున్నట్టు, చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఉన్నది పరిస్థితి. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్పెరిమెంటల్ చేసి బీజేపీ వాళ్ళకి 15 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ రాష్ట్రానికి చేసింది లేదు, ఒరిగి పెట్టింది లేదు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కూడా కనీసం ఆ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను కూడా అమలు చేసి ఈ తెలంగాణకు న్యాయం చేసింది లేదు. అటువంటి బీజేపీ రేపు అధికారంలోకి ఇక్కడ ఒకవేళ అధికారం ఒప్పచెప్తే జరిగేది ఏంది ఈ రాష్ట్ర ప్రజలకు అనేది కూడా ఒక ఆలోచన జరుగుతూ ఉంది. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలని, విషయాల్ని అమలు చేయలేనోడు ఈ తెలంగాణలో అధికారంలో ఉండి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అని చెప్పి తెలిసి అనేక రకమైన ప్రాజెక్టులు, అనేక రకమైన విషయాలలో బడ్జెట్ కేటాయింపులలో అన్యాయం చేసిన ఆ బీజేపీని రేపు అధికారం ఒప్పచెప్తే ఇక్కడ జరిగే అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి? కేంద్రంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకం ప్రాంతీయ పార్టీ మాదిరిగా హామీలు ఇస్తూ ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికలు జరిగితే మహారాష్ట్రలో కావాల్సిన వాటికి హామీలు ఇస్తున్నారు. ఒకవేళ వాళ్ళు చేయాలనుకుంటే జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలకు వర్తింపజేసే విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రైతు బంధు అమలు అవుతుంది. అప్పుడు మమ్మల్ని చూసి మామూలుగా రైతు బంధు రైతులకి సంవత్సరానికి 2,000 రూపాయలు చొప్పున వేసారు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా అది అమలు చేయట్లే. ఇటువంటి అనేక రకమైన పథకాలు వాళ్ళు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పోటీపడి ప్రాంతీయ పార్టీలతో పోటీపడి హామీలు ఇచ్చినంత మాత్రాన విశ్వసించి నమ్మే పరిస్థితి అయితే ఉంటుందని మేము భావించట్లేదు. మాతోని పోటీపడి హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. మేము చేసిన వాళ్ళం ఆల్రెడీ. రేపు వాళ్ళు చేస్తారా లేదా అనేది అనుమానం. ప్రజల ముందు కూడా ఈ చర్చ జరుగుతుంది తప్పకుండా. గతంలో ఇవాళ కేసీఆర్ గారు ఏం చెప్పినా చెప్పని హామీలు, ఇవ్వని హామీలు కూడా ప్రజలకు ఇచ్చిండు అనేది ఒక క్రెడిబిలిటీ ఉంది. రేపు కొత్తగా రాజకీయంగా అధికారం కావాలనుకునే బీజేపీ లాంటి వాళ్ళు ఏ హామీలు ఇచ్చినా అవి అమలవుతాయో లేదో తెలియని అయోమయ పరిస్థితులలో సందిగ్ధంగా ఉన్న నేపథ్యంలో మరి చేసిన వ్యక్తిని మనం కాపాడుకుందామా, చేస్తామనే వ్యక్తిని మనం ఆదరిద్దామా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కే మొగ్గు చూపుతారనే ప్రగాఢ విశ్వాసం మాకుంది. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉన్న నాయకుడుగా కేసీఆర్ గారి వల్లనే సాధ్యమవుతుందనే ఒక అభిప్రాయం ప్రజలకు ఉంది. కాబట్టి అదే రకంగా రేపు ఎన్నికలలో తీర్పు కూడా ఉంటుంది. మూడో వాళ్ళకి అవకాశం ఉండదు అనేదే మా నమ్మకం, విశ్వాసం కూడా. రైట్. ఇప్పుడు బీఆర్ఎస్ గురించే మాట్లాడుతున్నాం. ఇది ఒక వ్యక్తిగతమైన పార్టీకి సంబంధించిన వ్యవస్థాగతమైన ఒక ప్రశ్న. ఒకటి, కేసీఆర్ ఇప్పుడు కొద్దిగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే బీఆర్ఎస్లో చీలిక వర్గం ఒకటి తయారైంది. ఇప్పుడు కవిత కూడా